హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మంచి రోజు. ఇప్పుడు షాపింగ్ చేసే పనుల్లో బిజీ ఉంటారనుకుంటా. పండగ దగ్గర అవ్వబోతుంది కదా. కానీ ఒక్క మాట, బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్కులు పెట్టుకోండి. అసలే కొత్త వైరస్ వచ్చింది కదా, అందరూ జాగ్రత్తగా ఉంటారనుకుంటున్నాను. ఇక మనం అభినేత్రి 8వ ఎపిసోడ్లోకి వెళ్దామా. తను నాకు కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేయమని ఇచ్చినాక నాకు చాలా ఆలోచనలు మదిలో మెదిలాయి. ఏంటి ఆలోచిస్తున్నావు? నీకు ఓకే అంటేనే ఇది కూడా. దీనిలో నువ్వు ఫీల్ అవ్వటానికి ఏమీ లేదు. నువ్వు వద్దు అన్నావు అంటే నేనేమీ ఫీల్ అవ్వను అని చాలా ఖచ్చితంగా తను చెప్పేసింది. నా బుర్ర ఒక్కసారిగా రంగుల రాట్నం నుండి రోలర్ కోస్టర్లోకి చేంజ్ అయినట్లు అనిపించింది. ఇప్పటి వరకు తనతో జర్నీ రంగుల రాట్నం మీద తిరుగుతుంటే ఉన్న ప్లెజర్, ఆనందంతో ఊగిసలాడుతున్నా, ఇక ఇప్పుడు పెళ్లిలోకి అంటే ఒక్కసారిగా రోలర్ కోస్టర్లోకి డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ నాకు అది కూడా ఓకే అనిపించింది. ఇలా నేను ఆలోచిస్తూ ఉండగా తను నా భుజం తడుతూ, ఆ కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేస్తావా? ఇక నీకు ఓకే అంటే మనం కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుందామా లేదా వెళ్ళిపోదామా అని అడిగింది. నువ్వు ఇంత క్లియర్గా నాకు ఇంత బెనిఫిట్గా అర్థమయ్యేలాగా డాక్యుమెంట్ రెడీ చేసి ఇస్తే ఎవరు కాదంటారు? నాకు ఓకేనే అని నేను పేపర్స్ మీద సైన్ చేశాను. ఇద్దరం పూలదండలు మార్చుకొని రిజిస్టర్ ఆఫీస్లో సైన్స్ చేశాము. రిజిస్టర్ గారు మా వైపు ఎగాదిగా చూశాడు. పేమెంట్ తీసుకున్న ఇద్దరు మా ఇద్దరి వైపు బంధువుల్లాగా సపోర్టుగా ఉంటూ సిగ్నేచర్ చేశారు. మేము బయటికి వస్తూ, అయితే ఇక నుండి నువ్వు అనఫిషియల్గా నా వైఫా అని అడిగాను. తను నా చెంప మీద తడుతూ తన చేతి వేళ్లతో చిన్నగా నిమిరి, అరే మగడా, అనఫిషియల్గా కాదురా, అఫిషియల్గానే నీ వైఫ్ని, బయట ప్రపంచం ముందు వైఫ్ని కాదు అని చిన్నగా నా చెవిలో చెప్పింది. నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మనసులో చాలా ఎప్పుడూ లేనంత ఆనందంగా కలిగింది. నిజంగా అందరూ కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నా ఇంత ఆనందం కలగదేమో. నాకు ఈరోజు అంత ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ నా వాళ్ళు లేరు, తన వాళ్ళు లేరు, విందు భోజనాలు లేవు, హంగు ఆర్పాటాలు లేవు, పెళ్లి మంత్రాలు లేవు, ఆడంబరపు ఖర్చులు లేవు. కానీ మా ఇద్దరి మనసులు ఏకమై మా ఇరువురిని కలిసి ఒకటి చేశాయి. నిజంగా పెళ్లి అనే మాటలోనే అంత అద్భుతం ఉందా అని నాకు ఆ క్షణం అనిపించింది. ఇంత అందమైన అనుభవాన్ని చూపించడం కోసమే ఈ అమ్మాయి నాకు పరిచయం అయ్యిందా ఏమో. నాకు ఈ క్షణం నిజంగా ఈ అనుభూతి ఎంత కాదనుకున్నా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అవును కదా, నిజమే. పెద్దవాళ్ళు పెళ్లి చేసుకునేది ఇందుకేనేమో. ఇంత మంచి ఫీలింగ్స్ మనకు మిస్ కాకూడదని వాళ్ళ తాపత్రయం. వెంటనే సడన్గా ఎందుకో మా లక్ష్మీదేవి గుర్తుకు వచ్చింది. వెంటనే అమ్మకు ఫోన్ చేయాలనిపించింది. వీడియో కాల్ చేశాను. లక్ష్మీదేవి, రేపు దీపావళికి నేను నా ఫ్రెండ్స్తో ఇంటికి వస్తాను. మొన్న వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడలేకపోయాను కదా, మా ఫ్రెండ్స్ కూడా మన ఊరు చూస్తామంటున్నారు అని. ఇదిగో నా పక్కన నా కొలీగ్ ఉంది, మొన్న నీకు శారీస్ పంపించింది కదా అని చెప్పాను. చూడు ఈ అమ్మాయే అని చూపించాను. తను కూడా, హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? మీ గురించి తను ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. మీరు తనకు అమ్మలా కాకుండా ఒక మంచి స్నేహితుల్లా ఉంటారట కదా అని తను ఎప్పుడూ నాతో అంటూ ఉంటారు. మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది ఆంటీ అని ఎంతో వినయంగా చెప్పింది. నా లక్ష్మీదేవి కళ్ళల్లో మెరుపుని నేను చూశాను. తనకు ఏమర్థమైందో నాకైతే తెలియదు, కానీ నాకు గర్ల్ ఫ్రెండ్ అనుకున్నట్లుంది. ఇద్దరూ చల్లగా ఉండండి అమ్మీ, సంతోషంగా ఉండండి, మీ కోరికలన్నీ నెరవేరాలి. మీరంతా సంతోషంగా ఉండటమే కదా మాకు కావాల్సింది. రే నాన్న, అరే చాలా మంచి పని చేశావు ఇప్పుడు ఫోన్ చేసి. ఈరోజు చాలా మంచి రోజట. ఇప్పుడే మేము గుడికి వెళ్ళి నీ పేరు మీద పూజ చేశాము. అప్పుడే నువ్వు ఫోన్ చేశావు. ఇదిగో గుడిలో పెద్దయ్య కూడా మన పక్కనే ఉన్నారు. ఈ గడియలు చాలా మంచివట్రా. ఈ నెలలో నీకు పెళ్ళైతే అవుతుంది, లేదంటే ఇక ఎప్పటికీ అవదట అని గుడి పెద్దయ్య ఇప్పుడే అంటున్నారు అని సంతోషంగా చెప్పింది. అరే సరే లక్ష్మీదేవి, నేను తర్వాత కాల్ చేస్తా అని ఫోన్ పెట్టేశాను. నాకు మనసులో అనిపించింది, అక్కడ మా లక్ష్మీదేవి వాళ్ళు నా పెళ్లి గురించి పూజ చేసే టైంలో ఇక్కడ నేను పెళ్లి చేసుకోవటం, నిజంగా ఇదంతా ఇలా జరగాలని ఉందేమో. అంటే ఆ దేవుడు ముందుగానే మా పెళ్లిని నిర్ణయించేశాడా? అందుకనేమో మేమిద్దరం ఇప్పుడు ఇలా పెళ్లి చేసుకుని ఉంటామా? ఇలాంటివన్నీ అసలు నేను నమ్మను, కానీ నాకు సంతోషం అయితే ఉంది. మా లక్ష్మీదేవికి ఫోన్ చేసి అమ్మాయిని చూపించటం, తను కూడా మమ్మల్ని బ్లెస్ చేయటం,
నా లక్ష్మీదేవి కూడా నన్ను బ్లెస్ చేసింది అని నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. అవును, లక్ష్మీదేవి అంటే ఎవరో చెప్పలేదు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. తనే మా అమ్మ. నేను తనని అలాగే పిలుస్తూ ఉంటాను. తర్వాత ఆ అమ్మాయి, సరే ఇక నువ్వు నీ రూమ్కి వెళ్ళు, నేను నా ఇంటికి వెళ్తాను. మా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమీ నేను చెప్పలేను. నేను ఇప్పుడే చెప్పాలని కూడా అనుకోవటం లేదు. చిన్నగా వీలు చూసుకొని చెప్తాను. గుర్తుంది కదా, ఇది మనం కాంట్రాక్ట్ పెళ్ళి మాత్రమే. నీకు ఎప్పుడు ఇష్టం లేకపోయినా, నాకు ఎప్పుడు ఇష్టం లేకపోయినా, మన ఇద్దరిలో ఎవరికి ఇష్టం లేకపోయినా ఒప్పందం ప్రకారం విడిపోవచ్చు. ఎటువంటి ఆంక్షలతోటి ఇద్దరం ఒకరికొకరు బాధపడుతూ కలిసి ఉండాల్సిన అవసరమే లేదు. నా ఫైనాన్షియల్ ఖర్చుల విషయంలో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. నీ ఫైనాన్షియల్ ఖర్చుల విషయంలో నేను అస్సలు జోక్యం ఎప్పటికీ చేసుకోను. ఒక మంచి పార్ట్నర్స్ లాగా ఏదైనా ఉంటే సజెషన్స్ ఇస్తాను, అంతే. తుది నిర్ణయం మాత్రం నీ వాటిల్లో నీదే. ఎవరికి ఎప్పుడు ఏమి ఖర్చు పెట్టుకోవాలంటే ఖర్చు పెట్టుకోవచ్చు. అభ్యంతరం అయితే ఏమీ చెప్పను. ఎవరి సొంత నిర్ణయాలు వాళ్ళని బట్టి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇవే మన అగ్రిమెంట్స్. సో నీకు ఓకే కదా, నువ్వు బాగానే ఇవన్నీ చదువుకొని ఉన్నావు కదా అని ఎంతో చక్కగా వివరిస్తూ అడిగింది. ఎంత ప్రాక్టికల్గా మాట్లాడింది అంటే ఆ క్యూట్నెస్నే, ఆ సూటితనంనే నాకు నచ్చింది తనలో. ప్రతి దానిని ప్రాక్టికల్గా పాజిటివ్గా థింకింగ్ చేసే విధానం. ఆహా, ఒకటేమిటి, నా లక్ష్మీదేవి వాళ్ళు ఎక్కడ వెతికినా ఇలాంటి అమ్మాయిని నాకు దొరకదు, తీసుకురాలేరు కూడా. అంత ఎందుకు, నాకు నేను వెతుక్కున్నా కూడా దొరకదేమో. అందమంటావా, దానికి అసలు కొదవే లేదు. తెలివి అంటే నాకంటే 5 రెట్లు చురుగ్గా ఆలోచిస్తుంది. ఈగో అయితే ఇప్పటికీ వరకు ఏ కోసాన నాకు కనపడలేదు. తనలో యాటిట్యూడ్ ఎప్పుడూ నాకు చూపించలేదు, కనపడటం లేదు కూడా. నేను ఎంత రొచ్చెగొట్టినా తనెప్పుడు ఈగో చూపించలేదు నా దగ్గర. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. మనసులో చాలా సంతోషంతో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఎందుకు ఓకే అవ్వదు, నాకు అన్నిటికీ సమ్మతమే, అందుకే కదా సంతకం చేశాను అని చెప్పాను. ఏంటి తెలుగు పదాలు తెగ వాడేస్తున్నావు, మా రచయిత్రి కవితలు కానీ నీకు వంట పట్టాయా ఏంటి అని అడిగింది నవ్వుతూ. అయ్యో, నీకు నీ కవితల రాక్షసికి ఒక దండంనే బాబు అని 2 చేతులు జోడిస్తూ నవ్వుతూ చెప్పాను. హోయ్, తర్వాత ఏదో నీ మైకంలో ఉండి సంతకం పెట్టాను, నాకు ఇష్టం లేదు అని అనవు కదా అని నా 2 చేతుల్ని దూరం చేస్తూ అడిగింది. హాయ్ గైస్, ఈ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం చూస్తూ ఉంటారని అనుకుంటాను. ఇది నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయండి. అప్పుడు నాకు కొంచెం ఇంకా మంచిగా మీకు మంచి కథల్ని ఇవ్వడానికి, నేను ప్రయత్నించడానికి అది బూస్ట్లా పనిచేస్తుంది. ఓకే, ఇకపోతే మీరు మీ ఫ్రెండ్స్కి అభినేత్రి అనే ఒక సిరీస్ని పరిచయం చేస్తారని అనుకుంటున్నాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు.